టీడీపీ సీనియర్ నేత గాలి ముత్తుకృష్ణమనాయుడుకి ఇంటి పోరు తీవ్రం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు కుమారులు ఆయనకు తలనొప్పిగా మారారు. వీళ్ళిద్దరూ చాలదన్నట్టు జెడ్పీ చైర్పర్సన్ గాలికి పక్కలో బల్లెంలా మారారు. చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. నగర నియోజకవర్గంలో టీడీపీ 3 గ్రూపులుగా విడిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా చేతిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. గాలి ఎమ్మెల్సీ పదవి 2020 వరకు ఉంది. 2019 ఎన్నికల్లో గాలి పోటీ చేయరని టీడీపీ నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గాలి తీరు కూడా దీన్ని బలపరిచేలానే ఉంది. గాలి ముద్దుకృష్ణమనాయుడికి 2 కుమారులు భాను, జగదీష్. గడిచిన 2 ఏళ్లుగా పెద్ద కుమారుడు భానును గాలి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరం నుంచి భాను టీడీపీ తరపున పోటీ చేస్తారని అనుచరులకు గాలి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చిన్న కుమారుడు జగదీష్ తనదైన శైలిలో పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. కార్యకర్తల మద్దతు తనకే ఎక్కువని జగదీష్ తండ్రికి చెప్తున్నట్టు తెలుస్తోంది. గాలి కుమారుడు 2 వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తలంతా అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి గాలి ముద్దుకృష్ణమనాయుడికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గీర్వాణి సొంతూరు నగర నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు మండలం వేపగుంట. దీంతో వచ్చే ఎన్నికల్లో నగరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు గీర్వాణి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే గీర్వాణి తరచూ నగర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడితో సంబంధం లేకుండానే నగర నియోజకవర్గంలో గీర్వాణి తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద నగర నియోజకవర్గంలో గాలికి ఇంటిపోరే కాదు, గీర్వాణి రూపంలోనూ కష్టాలు తప్పేలా లేదు. మధు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, తిరుపతి.